ఓం శాంతి. మురళీ తారీఖు 23/1/2025. ఈరోజు శివబాబా చెప్తున్నారు, మురళీ సారము. మధురమైన పిల్లలు, ముఖ్యమైన 2 విషయాలను అందరికీ అర్థం చేయించాలి. 1, తండ్రిని స్మృతి చేయండి. 2, 84 జన్మల చక్రాన్ని తెలుసుకోండి. అప్పుడు ఇంకా అన్ని ప్రశ్నలు సమాప్తమైపోతాయి. ప్రశ్న: తండ్రి మహిమలో వచ్చే ఏ పదాలు శ్రీకృష్ణుని మహిమలో రావు? జవాబు: వృక్షపతి ఒక్క తండ్రియే. శ్రీకృష్ణుడిని వృక్షపతి అని అనరు. తండ్రులకే తండ్రి అని, పతులకే పతి అని ఒక్క నిరాకారుడినే అంటారు, శ్రీకృష్ణుడిని కాదు. వీరిద్దరి యొక్క మహిమను వేరువేరుగా స్పష్టం చేయండి. ప్రశ్న: పిల్లలైన మీరు పల్లె పల్లెలో ఏ దండోరాను వేయించాలి? జవాబు: మనుష్యుల నుండి దేవతలుగా, నరకవాసుల నుండి స్వర్గవాసులుగా ఎలా తయారవ్వవచ్చో వచ్చి అర్థం చేసుకోండి. స్థాపన, వినాశనము ఎలా జరుగుతాయో వచ్చి అర్థం చేసుకోండి అని పల్లె పల్లెలో దండోరా వేయించండి. పాట: నీవే తల్లివి తండ్రివి నీవే. ఓం శాంతి. ఈ పాట చివరిలో నీవే నావవు, నీవే నావికుడువు అనే వాక్యము ఏదైతే వస్తుందో అది తప్పు. ఏ విధంగా మీరే పూజ్యులు, మీరే పూజారులు అని అంటారో అలా ఇది కూడా అటువంటిదే. జ్ఞాన ప్రకాశము కలవారు ఎవరైతే ఉంటారో వారు వెంటనే ఆ పాటను ఆపేస్తారు. ఎందుకంటే అది తండ్రిని అవమానపరిచినట్లు అవుతుంది. ఇప్పుడు పిల్లలైన మీకైతే జ్ఞానం లభించింది, ఇతర మనుషులకు ఈ జ్ఞానం ఉండదు. మీకు కూడా ఇప్పుడే లభిస్తుంది, ఇక తర్వాత ఎప్పుడు ఇది ఉండదు. గీతా భగవానుడి జ్ఞానము పురుషోత్తములుగా అయ్యేందుకు లభిస్తుంది అని ఇంతవరకు అర్థం చేసుకుంటారు. కానీ ఎప్పుడు లభిస్తుంది, ఎలా లభిస్తుంది, ఇది మర్చిపోయారు. గీతా శాస్త్రము ధర్మస్థాపన శాస్త్రము. ఇంకే ఇతర శాస్త్రాలు ధర్మ స్థాపనార్థము ఉండవు. గీతా శాస్త్రము ధర్మస్థాపన శాస్త్రము. ఇంకే ఇతర శాస్త్రాలు ధర్మస్థాపనార్థము ఉండవు. శాస్త్రము అనే పదము కూడా భారతదేశంలోనే ఉపయోగపడుతుంది. సర్వశాస్త్రాలకు శిరోమణి వంటిది ఈ గీత. ఇక మిగిలిన ధర్మాలన్నీ తర్వాత వచ్చేవి, వాటిని శిరోమణి అని అనరు. వృక్షపతి ఒక్క తండ్రియేనని పిల్లలకు తెలుసు. వారు మన తండ్రి, వారు పతి కూడా, అలాగే అందరికీ పిత కూడా. వారిని పతులకే పతి, తండ్రులకే తండ్రి అని అంటారు. ఈ మహిమ ఒక్క నిరాకారునికే గాయనం చేయబడుతుంది. శ్రీకృష్ణుని మహిమను మరియు నిరాకారుడైన తండ్రి మహిమను పోల్చటం జరుగుతుంది. శ్రీకృష్ణుడు కొత్త ప్రపంచానికి యువరాజు. మరి అతను పాత ప్రపంచంలో సంగమ యుగంలో రాజయోగాన్ని ఎలా నేర్పిస్తారు? మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకుంటారు. మీరు చదువుకుని ఇలా అనగా దేవీ దేవతలుగా తయారవుతారు. తర్వాత ఇక ఈ జ్ఞానం ఉండదు, కనుమరుగైపోతుంది. పిండిలో ఉప్పులా ఏదో కొంత మిగులుతుంది, వారి చిత్రాలు మిగులుతాయి. వాస్తవానికి ఎవరి చిత్రాలు యథార్థమైనవి కావు. మొట్టమొదట వారికి తండ్రి పరిచయం లభిస్తే ఇక ఇదంతా భగవంతుడే అర్థం చేయిస్తున్నారు అని మీరు చెప్తారు. వారంతా స్వతహాగానే చెప్తారు. మీరు ఏమని ప్రశ్నలు అడుగుతారు? ముందు తండ్రినైతే తెలుసుకోండి. తండ్రి ఆత్మలకు చెప్తారు, నన్ను స్మృతి చేయండి. కేవలం 2 విషయాలు గుర్తుంచుకోండి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి మరియు 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయండి, అంతే.
ఈ రెండు ముఖ్యమైన విషయాల్ని అర్థం చేయించాలి. ఈ రెండు ముఖ్యమైన విషయాల్ని అందరికీ అర్థం చేయించాలి. 1 శివబాబాను స్మృతి చేయాలి. 2 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయాలి. తండ్రి అంటారు, మీకు మీ జన్మల గురించి తెలియదు. బ్రాహ్మణ పిల్లలతోనే ఇలా అంటారు. ఇతరులెవ్వరూ ఇది అర్థం చేసుకోలేరు కూడా. ప్రదర్శనలో ఎంత గుంపు తయారవుతుందో చూడండి. ఇంతమంది మనుషులు వెళ్తున్నారంటే తప్పకుండా చూడదగినది ఏదో ఉండి ఉంటుంది అని భావిస్తారు. ఇక దూరిపోతారు లోపలికి. ఒక్కొక్కరికి కూర్చుని అర్థం చేయిస్తే నోరు అలసిపోతుంది. అప్పుడేం చేయాలి? ప్రదర్శని మాసమంతా కొనసాగితే ఇలా చెప్పవచ్చు, ఈరోజు చాలా గుంపుగా ఉన్నారు, రేపు ఎల్లుండి రండి అని ఇలా చెప్పొచ్చు. అది కూడా ఎవరికైతే ఈ చదువు చదవాలనే కోరిక ఉందో మరియు మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలి అని అనుకుంటున్నారో వారికి అర్థం చేయించాలి. ఒక్క ఈ లక్ష్మీనారాయణ చిత్రాన్ని లేక బ్యాడ్జీని చూపించాలి అంతే. తండ్రి ద్వారా ఈ విష్ణుపురికి యజమానులుగా తయారవ్వవచ్చు. ఇప్పుడు గుంపుగా ఉంది, సెంటర్కు రండి, చిరునామా అయితే వ్రాసి ఉంది అని చెప్పండి. అంతేకాని ఇది స్వర్గము, ఇది నరకము అని ఊరికే అలా చెప్తే దాంతో మనుషులు ఏం అర్థం చేసుకుంటారు? టైం వేస్ట్ అవుతుంది. అలాగని వీరు పెద్ద మనుషుల, షావుకారుల లేక పేదవారా అనేది కూడా గుర్తించలేము. ఈ రోజుల్లో డ్రెస్ మొదలైనవి ఎలాంటివి ధరిస్తారంటే వాటిని చూసి ఎవరూ అర్థం చేసుకోలేరు. మొట్టమొదటైతే తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి స్వర్గస్థాపనను చేసేవారు. ఇప్పుడు ఇలా తయారవ్వాలి. లక్ష్యము, ఉద్దేశ్యము నిలబడి ఉంది. తండ్రి అంటారు, ఉన్నతోన్నతమైన వాడిని నేను, నన్ను స్మృతి చేయండి. ఇదే వశీకరణ మంత్రము. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు విష్ణుపురిలోకి వచ్చేస్తారు. ఈ మాత్రమైతే తప్పకుండా అర్థం చేయించాలి. 8-10 రోజులు ప్రదర్శనని పెట్టాలి. మీరు పల్లె పల్లెలో దండోరా వేయించండి. ఏమనంటే మనుష్యుల నుండి దేవతలుగా, నరకవాసుల నుండి స్వర్గవాసులుగా ఎలా తయారవ్వచ్చో వచ్చి అర్థం చేసుకోండి. స్థాపన వినాశనం ఎలా జరుగుతాయో వచ్చి అర్థం చేసుకోండి అని దండోరా వేయించండి. యుక్తులు ఎన్నో ఉన్నాయి. సత్యుగానికి మరియు కలియుగానికి, రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది అని పిల్లలైన మీకు తెలుసు. బ్రహ్మ యొక్క పగలు మరియు బ్రహ్మ యొక్క రాత్రి అని అనడం జరుగుతుంది. బ్రహ్మ యొక్క పగలే విష్ణు యొక్క పగలు, విష్ణు యొక్క పగలే బ్రహ్మ యొక్క పగలు. విషయం ఒక్కటే, బ్రహ్మకు కూడా 84 జన్మలు, విష్ణువుకు కూడా 84 జన్మలు. కేవలం ఈ లీప్ జన్మ యొక్క తేడా ఉంటుంది. ఈ విషయాలు బుద్ధిలో కూర్చోబెట్టవలసి ఉంటుంది. ధారణ లేకపోతే ఎవరికైనా ఎలా అర్థం చేయించగలరు? ఇది అర్థం చేయించడం అయితే చాలా సహజము. కేవలం లక్ష్మీనారాయణ చిత్రం ఎదురుగానే ఈ పాయింట్లు వినిపించండి. తండ్రి ద్వారా ఈ పదవి పొందాలి. నరకం యొక్క వినాశనం ఎదురుగా ఉంది. వాళ్ళైతే వాళ్ళ మానవ మతాన్నే వినిపిస్తారు. ఇక్కడ ఉన్నది ఈశ్వరీయ మతము. ఇది ఆత్మలైన మనకు ఈశ్వరుని ద్వారా లభించింది. నిరాకార ఆత్మలకు నిరాకారుడైన పరమాత్మని మతము లభిస్తుంది. మిగిలినవన్నీ మానవ మతాలు. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది కదా. సన్యాసులు మొదలైన వారెవ్వరూ కూడా ఈ మతాన్ని ఇవ్వలేరు. ఈశ్వరీయ మతము ఒకేసారి లభిస్తుంది. ఎప్పుడైతే ఈశ్వరుడు వస్తారో అప్పుడు వారి మతము ద్వారా మనము ఇలా తయారవుతాము. వారు వచ్చేదే దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయడానికి. ఈ పాయింట్లను కూడా ధారణ చేయాలి. ఇవి సమయానికి ఉపయోగపడతాయి. ముఖ్యమైన విషయాన్ని కొంచెంలో వినిపించినా సరే
సరిపోతుంది. ఒక్క లక్ష్మీనారాయణ చిత్రంపై అర్థం చేయించినా సరిపోతుంది. ఇది లక్ష్యం యొక్క చిత్రము. భగవంతుడు ఈ కొత్త ప్రపంచాన్ని రచించారు. భగవంతుడే పురుషోత్తమ సంగమయుగంలో వీరిని చదివించారు. ఈ పురుషోత్తమ యుగము గురించి ఎవరికీ తెలియదు. కావున పిల్లలు ఈ విషయాలని విని ఎంత సంతోషించాలి. విని ఆ తర్వాత వినిపించడంలో ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుంది. సేవ చేసేవారినే బ్రాహ్మణులు అని అంటారు. మీ ప్రక్కన సత్యమైన గీత ఉంది. బ్రాహ్మణులలో కూడా నెంబర్ వారుగా ఉంటారు కదా. కొందరు బ్రాహ్మణులైతే చాలా ప్రసిద్ధమైన వారు. వారు చాలా సంపాదిస్తారు. కొందరికైతే తినడానికి కూడా కష్టం మీద లభిస్తుంది. కొందరు బ్రాహ్మణులైతే లక్షాధికారులుగా ఉంటారు. చాలా సంతోషంతో నషాతో మేము బ్రాహ్మణ కులం వారము అని చెప్పుకుంటారు. వారికి సత్యాతి సత్యమైన బ్రాహ్మణ కులము గురించి తెలియనే తెలియదు. బ్రాహ్మణులను ఉత్తములుగా భావిస్తారు. అందుకే బ్రాహ్మణులకు తినిపిస్తారు. దేవతలకు, క్షత్రియులకు లేక వైశ్యులకు, శూద్ర ధర్మం వారికి ఎప్పుడూ తినిపించరు. బ్రాహ్మణులకి తినిపిస్తారు. అందుకే బాబా అంటారు, ఆ బ్రాహ్మణులకు మీరు బాగా అర్థం చేయించండి. బ్రాహ్మణులవి కూడా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటి గురించి తెలుసుకుని వెళ్ళాలి. బ్రాహ్మణులు అనేవారు ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానమే ఉండాలి. మేము వారి సంతానము. బ్రహ్మ ఎవరి సంతానము అనేది కూడా అర్థం చేయించాలి. వారి సంఘటనలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది తెలుసుకోవాలి. మీరు ఎంతోమంది కళ్యాణము చేయవచ్చు. వానప్రస్థ స్త్రీలవి కూడా సభలు జరుగుతూ ఉంటాయి. వానప్రస్థ స్త్రీలవి కూడా సభలు జరుగుతూ ఉంటాయి. తాము ఎక్కడెక్కడికి వెళ్ళారు అనే సమాచారాన్ని బాబాకు ఎవ్వరూ ఇవ్వరు. మొత్తం అడవంతా నిండుగా ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా వేటాడి వస్తారు. ప్రజలు తయారు చేసుకుని వస్తారు. రాజులను కూడా తయారు చేయవచ్చు. సేవ అయితే చాలా ఉంది. సాయంత్రం 5 గంటల తర్వాత సెలవు దొరుకుతుంది. ఈరోజు ఇక్కడికి వెళ్ళాలి అని లిస్టులో నోట్ చేసుకోవాలి. బాబా యుక్తులనైతే ఎన్నో తెలియజేస్తారు. తండ్రి పిల్లలతోనే మాట్లాడతారు. పక్కా నిశ్చయం ఉండాలి. నేను ఆత్మను. బాబా అనగా పరమ ఆత్మ మనకు వినిపిస్తున్నారు. ధారణ చేయవలసింది మనము. శాస్త్రాలను అధ్యయనం చేసేవారు మళ్ళీ ఆ సంస్కారాలని తీసుకువెళ్తారు. అప్పుడు మరుసటి జన్మలో కూడా ఆ సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి. సంస్కారాలను తీసుకుని వచ్చారు అని అంటారు. ఎవరైతే చాలా శాస్త్రాలు చదువుతారో వారిని అథారిటీ అనగా అధికారి అని అంటారు. వారు తమను తాము ఆల్మైటీ అనగా సర్వశక్తివంతునిగా భావించరు. ఇది ఒక నాటకము. దీనిని తండ్రియే అర్థం చేయిస్తారు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. డ్రామా తయారై ఉంది. దీన్ని అర్థం చేసుకోవాలి. మనుష్యులు దీనిని పాత ప్రపంచముగా భావించరు. తండ్రి అంటారు, నేను వచ్చేసాను. మహాభారత యుద్ధము ఎదురుగా నిలబడి ఉంది. మనుష్యులు అజ్ఞానాంధకారంలో నిద్రిస్తూ ఉన్నారు. అజ్ఞానము అని భక్తిని అంటారు. జ్ఞాన సాగరుడైతే తండ్రియే. ఎవరైతే చాలా భక్తి చేస్తారో వారు భక్తి సాగరులు. భక్తి మాల కూడా ఉంది కదా. భక్తి మాల పేర్లు కూడా పోగు చేయాలి. భక్తి మాల ద్వాపరం నుండి కలియుగం వరకే ఉంటుంది. పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. ఎవరైతే రోజంతా సేవ చేస్తూ ఉంటారో వారికి చాలా సంతోషం ఉంటుంది. బాబా అర్థం చేయించారు. మాల అయితే చాలా పొడుగ్గా ఉంటుంది. వేల సంఖ్యలో ఉంటుంది. దానిని కొంతమంది ఒక చోటు నుండి, కొంతమంది మరో చోటు నుండి లాగుతూ ఉంటారు. ఇంత పెద్ద మాలను తయారు చేశారంటే ఏదో ఉండి ఉంటుంది కదా.
నోటితో రామ రామ అని అంటూ ఉంటారు. ఎవరిని రామ రామ అని అంటూ తలుచుకుంటున్నారు అని కూడా అడగాలి. మీరు ఏ సత్సంగాలకైనా వెళ్ళి వాళ్ళలో కలిసిపోయి కూర్చోవచ్చు. హనుమంతుని ఉదాహరణ ఉంది కదా. ఎక్కడైనా సత్సంగం జరుగుతుంటే అక్కడ చెప్పుల వద్దకు వెళ్ళి కూర్చునేవారు. మీరు కూడా అవకాశం తీసుకోవాలి. మీరు చాలా సేవ చేయవచ్చు. సేవలో సఫలత ఎప్పుడు లభిస్తుందంటే జ్ఞాన పాయింట్లు బుద్ధిలో ఉన్నప్పుడు, జ్ఞానంలో నిమగ్నమై ఉన్నప్పుడు. సేవ కోసం అనేక యుక్తులు ఉన్నాయి. రామాయణము, భాగవతము మొదలైన వాటికి సంబంధించి కూడా చాలా విషయాలు ఉన్నాయి. వాటిపై మీరు దృష్టి పెట్టచ్చు. కేవలం అంధవిశ్వాసంతో సత్సంగంలో కూర్చోకూడదు. మేము మీ కళ్యాణం చెయ్యాలి అనుకుంటున్నాము అని చెప్పండి. ఆ భక్తి పూర్తిగా వేరు, ఈ జ్ఞానము వేరు. జ్ఞానాన్ని ఒక్క జ్ఞానేశ్వరుడైన తండ్రే ఇస్తారు. సేవ అయితే చాలా ఉంది. కేవలం ఉన్నతోన్నతమైన వారు ఎవరు అనేది తెలియజేయండి. ఉన్నతోన్నతమైన వారు ఒక్క భగవంతుడే. వారసత్వం కూడా వారి నుండే లభిస్తుంది. మిగిలినంతా రచన. పిల్లలకు సేవ అభిరుచి ఉండాలి. మీరు రాజ్యం చేయాలి, కావున ప్రజలను కూడా తయారు చేసుకోవాలి. ఈ మహామంత్రము తక్కువేమీ కాదు. తండ్రిని స్మృతి చేస్తే అంతిమ స్మృతిని బట్టి గతి లభిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రి ఏ వశీకరణ మంత్రమునైతే ఇచ్చారో దానిని అందరికీ గుర్తు చేయించాలి. సేవ కొరకు భిన్న భిన్న యుక్తులను రచించాలి. గుంపులో తమ సమయాన్ని వృధా చేసుకోకూడదు. రెండో పాయింట్, జ్ఞాన పాయింట్లను బుద్ధిలో ఉంచుకొని జ్ఞానములో పూర్తిగా నిమగ్నమైపోవాలి. హనుమంతుడిలా సత్సంగాలలోకి వెళ్ళి కూర్చోవాలి. ఆ తరువాత వారి సేవ చేయాలి. సంతోషంగా ఉండేందుకు రోజంతా సేవలో ఉండాలి. ఈరోజు వరదానము, నేను మరియు నాది అనే దానిని బలిహారము చేసే సంపూర్ణ మహాబలి భవ. నేను మరియు నాది అనే దానిని బలిహారము చేసే సంపూర్ణ మహాబలి భవ. వరదానం యొక్క వివరణ, ఎవరైనా హద్దులోని వ్యక్తిపై లేక వైభవంపై ఆకర్షణ ఉండటము, నాది అనేది ఉండడము అంటే ఇదే. ఈ నాది అనే దానిని మరియు నేను చేస్తున్నాను, నేను చేశాను, ఈ నేను అనే దానిని సంపూర్ణముగా సమర్పణ చేసేవారే అనగా బలి చేసేవారే మహాబలి. ఎప్పుడైతే హద్దులోని నేను నేను అనేది సమర్పణ అవుతుందో అప్పుడు సంపూర్ణముగా మరియు తండ్రి సమానముగా అవుతారు. నేను చేస్తున్నాను అనేది ఉండకూడదు. బాబా చేయిస్తున్నారు, బాబా నడిపిస్తున్నారు. ఏ విషయంలోనైనా నేను అనే దానికి బదులుగా సదా స్వాభావిక భాషలో కూడా బాబా అన్న పదమే రావాలి. నేను అన్న పదము రాకూడదు. స్లోగన్, సంకల్పాలలో ఎటువంటి దృఢతను ధారణ చేయండి అంటే దాని ద్వారా ఆలోచించడము మరియు చేయడము సమానమైపోవాలి. సంకల్పాలలో ఎటువంటి దృఢతను ధారణ చేయాలి అంటే దాని ద్వారా ఆలోచించడం, చేయటం రెండు సమానమైపోవాలి. ఈరోజు శక్తిశాలి మనసా ద్వారా సకాశిచ్చే సేవ చేయడం కోసం అవ్యక్త ప్రేరణ పాయింట్. సమయం అనుసారంగా ఇప్పుడు
మనస మరియు వాచా సేవలను కలిపి చేయండి. కానీ వాచా సేవ సహజమైనది, మనసా సేవలు అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది. అందుకే సర్వాత్మల పట్ల మనసాలో శుభభావన, శుభకామనలతో కూడిన సంకల్పాలు ఉండాలి. మాటలలో మధురత, సంతుష్టత, సరళతతో కూడిన నవీనత ఉండాలి. అప్పుడు సహజంగా సఫలత లభిస్తూ ఉంటుంది. ఓం శాంతి.